కౌలు రైతులను ఆదుకోవాల్సిన ప్రభుత్వం నూతన చట్టం చేయకుండా 2 సంవత్సరాల నుండి కౌలు రైతులను దగా చేస్తోందని ఈ అసెంబ్లీ సమావేశాల్లోనైనా నూతన చట్టం చేయాలని కౌలు రైతు సంఘం జిల్లా అధ్యక్షులు ఎం రాజశేఖర్ డిమాండ్ చేశారు. సుందరయ్య భవన్ లో సంఘం జిల్లా నాయకత్వం రైతు దీక్షల పోస్టర్ ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా కార్యదర్శి వళ్ళు రాజబాబు మాట్లాడుతూ కౌలు రైతులకు అన్నదాత సుఖీభవ డబ్బులు 20,000 రూపాయలు 2 దఫాలుగా వేస్తామని చెప్పి నేటికి పైసా కూడా వేయలేదని అన్నారు. కేంద్ర ప్రభుత్వం వేస్తున్న ప్రధానమంత్రి ఫసల్ బీమా గత 10 సంవత్సరాల నుండి 6,000 మించి ఇవ్వడం లేదని, సాగు ఖర్చులు పెరిగిపోతున్నా పైసా పెంచలేదని రైతు సంఘం జిల్లా కార్యదర్శి అప్పారెడ్డి అన్నారు. ఈ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో వి చంద్రరావు, ఎడ్ల కృష్ణార్జున, నులుకుర్తి వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా 23, 24 తేదీల్లో జరిగే దీక్షలలో రైతాంగం పాల్గొనాలని ముద్రించిన కరపత్రాలు ఆవిష్కరణ జరిగింది. గత ప్రభుత్వం ఏదో పట్టించుకోలేదని చెప్పి విమర్శ చేయడం కాకుండా మీరు ఇచ్చినటువంటి హామీని అమలు చేయమని మేము అడుగుతా ఉన్నాం. నూతన కౌలు చట్టాన్ని తీసుకొస్తామని చెప్పారు, గత చట్టాన్ని రద్దు చేశారు, ముసాయిదా తీసుకొచ్చారు. మిమ్మల్ని ఎవరు ఆపుతున్నారని చెప్పి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. నూతన కౌలు చట్టాన్ని ఈ అసెంబ్లీ సమావేశాల్లో చర్చకు పెట్టి ఆమోదించి దాన్ని అమలు చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. తొలకల్లో నష్టపోయినటువంటి రైతాంగాన్ని ఆదుకోవాలని కోరుతా ఉన్నాం. ఎవరైతే సాగుదారులు ఉన్నారో ఆ సాగుదారుల్ని నష్టపోయినటువంటి రైతాంగాన్ని ఆదుకోవాలని కోరుతాం. కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ పెట్టింది. గత 10 సంవత్సరాల నుంచి 6,000 రూపాయలు మాత్రమే ఈరోజు కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ సమ్మాన్ నిధి అని చెప్పి విడుదల చేస్తూ ఉంది. గత 10 సంవత్సరాల నుంచి రైతాంగానికి సాగు ఖర్చులు అధికం అవుతున్నాయి, డబుల్ అయినాయి, ఎరువుల ధరలు పెరిగినాయి. కానీ కేంద్ర ప్రభుత్వం కేవలం 6,000 రూపాయలు ఇవ్వడం ఏంటి? 10 సంవత్సరాల నుంచి ఇలాగేస్తారా? కార్పొరేట్లకి, పెట్టుబడిదారులకి, కంపెనీల యజమానికి కొన్ని లక్షల కోట్ల రూపాయలు దోచిపెడుతున్నాడని కేంద్ర ప్రభుత్వం ఈ రైతాంగాన్ని ఆదుకోవడం కోసం మాత్రం చేయడం లేదు. కేరళలో అధికంగా 900 రూపాయలు ఇస్తున్నారని చెప్పి మీరు ఆ రైతాంగానికి ఇచ్చేటువంటి 900 రూపాయలు ఆపండి అని చెప్పి ప్రధానమంత్రి గారు హుకుం జారీ చేస్తున్నారు. అంటే రైతాంగం మీద మీకు ఉన్నటువంటి ప్రేమ ఏంటో మాకు అర్థమవుతా ఉంది. తెలంగాణలో 500 రూపాయలు బోనస్ ఇస్తుంది పక్కన ఉన్నటువంటి రాష్ట్రం. మరి ఈ రాష్ట్రంలో అన్నపూర్ణ రాష్ట్రం అన్నారు, రైతాంగ రాష్ట్రం అని చెప్తున్నారు. మీరు ఎందుకు ఇవ్వట్లేదు కనీసం 500 రూపాయలు బోనస్? కాబట్టి ఈ ప్రభుత్వం ఎప్పటికైనా రైతాంగం పేరు చెప్పి ప్రభుత్వాన్ని నడపడం కాదు, రైతాంగాన్ని ఆదుకోవడానికి కోసం చర్యలు ఏం చేపడుతున్నారు చెప్పాలని చెప్పి 23, 24 దీక్షలు చేస్తా ఉన్నాం. ఈ దీక్షల్లో రైతాంగం పాల్గొని జయప్రదం చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. 2025 కూడా కౌలు రైతులకు ఇవ్వలేదు, 2026 ఇస్తారో లేదో ప్రశ్నార్థకంగా మారింది. అసలు సాగు చేయని భూ యజమానులకు మాత్రం జర్మనీలో ఉన్న వాళ్ళకి, జపాన్లో ఉన్న వాళ్ళకి, అమెరికాలో ఉన్న వాళ్ళకి మాత్రం వాళ్ళకి సాగు చేయని భూ యజమానులకు మాత్రం 2 సార్లు వేశారు. కౌలు రైతులు సాగు చేస్తూ కుస్తులు తాగడెట్టి వ్యవసాయం చేస్తున్నటువంటి కౌలు రైతులకేమో ఒక్కసారి కూడా వేయలేదు. అంతేకాదు మొన్న తొలకరిలో రైతులందరూ కూడా నష్టపోయారు, పంట నష్టం వచ్చి వాళ్ళందరూ కూడా పంట నమోదు అయితే చేశారు. కానీ ఎప్పటికీ కూడా ₹1 కూడా కౌలు రైతుల పేరున కానీ సొంత రైతుల పేరున కూడా విడుదల చేయలేనటువంటి పరిస్థితి. అంతేకాదు ఈ రోజు ఎరువులు, పురుగు మందుల ధరలు రోజు రోజుకి పెరిగి పైన ఆకాశం నుండి ఎక్కిరిస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎందుచేత అంటే మొన్నే ఒక వారం రోజుల క్రితం 350 రూపాయలు ఒకేసారి పెరిగింది ఎరువుల ధర, 1435 అనే ఎరువుల ధర. అంతేకాదు అన్ని రకాల ఎరువులు కూడా ఇలా పెరుగుతూ ఉన్నాయి. కానీ గిట్టుబాటు ధరలు లేవు. స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల ప్రకారం ఖచ్చితంగా 3,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి ఉన్నప్పటికీ నేటికి కూడా 1,400, 1,500కి కూడా దోపిడీ చేసి ఈ రైతులందరినీ కూడా అప్పుల పాలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఈ రైతులు, కౌలు రైతులు పొట్ట చేత పట్టుకుని ఈ వ్యవసాయం సాగలేక చాలా మంది అప్పుల పాలైపోయి ఈ గ్రామాలు వదిలిపెట్టి పట్టణాలకి వలసలు పోతా ఉన్నారు. వలసలు ఆపాలని చెప్పి, వ్యవసాయాన్ని కాపాడాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం.